Cancer Healer Center, a new beginning. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్ జేపీ అసోసియేట్స్ అన్నారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి. వాళ్లు చేసిన తప్పిదాల వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. 5 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 20 ఏళ్ల పాటు సాగదీశారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారు? మరిన్ని వివరాలు టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. అయితే గతంలో ఏదైతే ఎస్ఎల్బీసీలో పనిచేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అక్కడ రెస్క్యూకి సంబంధించి అంతేకాకుండా లోపల ఏవైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు అతనితో మాట్లాడి తెలుసుకుందాం. ఒకసారి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ఏదైతే ఉందో ఈ టన్నల్లో ప్రమాదాలకు గల కారణాలు ఏంటి? అంతేకాకుండా టీబీఎం అనేది ఒక యంత్రం ఉంటుంది, అసలు దాని పనితీరు ఏంటి? దాన్ని అసలు ఎందుకు ఏర్పరచాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయంటారు? ఇప్పుడు ముఖ్యంగా ప్రమాదానికి కారణం అంటే మనకు ఒకటే ఏంటంటే ఎస్ఎల్బీసీ మొత్తం టన్నల్ 44 కిలోమీటర్లు ఆ టన్నల్. అయితే దానికి ఎంట్రీ పాయింట్ శ్రీశైలం నుంచి ఒక టీబీఎంని టన్నల్ బోరింగ్ మెషిన్, టీబీఎం అంటే టన్నల్ బోరింగ్ మెషిన్, తర్వాత ఎగ్జిట్ పాయింట్ నుంచి ఒక టన్నల్ బోరింగ్ మెషిన్ని ఎంగేజ్ చేసి ఇప్పుడు డ్రిల్లింగ్ అవుతున్నది. ఎగ్జిట్ నుంచి 20.5 కిలోమీటర్లు త్రవ్వకం అయింది. ఇది 10 మీటర్స్ డయాతోని డ్రిల్ చేస్తున్నటువంటి ప్రాసెస్ ఇది. దాని తర్వాత దానికి లైనింగ్ సెగ్మెంట్స్ మొదలే తయారు చేసుకొని తర్వాత డ్రిల్లింగ్ అయిన తర్వాత వెనక నుంచి సెగ్మెంట్స్ కూడా లైనింగ్ సెగ్మెంట్స్ కూడా ఫిక్స్ చేసేస్తారు. ఫిక్స్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క డయా 9.2 వస్తుంది అనమాట. 0.4 మీటర్స్ థిక్నెస్ ఉంటుంది అది ఈచ్. కాబట్టి 0.8 పోతే 9.2. కాబట్టి ఇప్పుడు 10 మీటర్స్ డయా చేసి దాన్ని 9.2గా రెడ్యూస్ చేస్తారు లైనింగ్ సెగ్మెంట్స్ పెట్టి. అయితే అవుట్లెట్ నుంచి 20.5 కిలోమీటర్స్ అయింది. ఇన్లెట్ నుంచి దాదాపు 14 కిలోమీటర్స్ అయింది. 14 కిలోమీటర్స్ దగ్గర మనకు ఒక 8 మీటర్ల విడ్త్తోని షియర్ జోన్ వచ్చింది. షియర్ జోన్ అంటే అక్కడ లూజ్ స్టార్ట్ అనమాట. మట్టి అవి ఉంటాయి. అందులో నుంచి సీపేజ్ కూడా మొత్తం నీరు పైనుంచి కొండల నుంచి వచ్చేటువంటి నీరు దాని ద్వారా టన్నల్లకు రావడం మొదలుపెట్టింది. దాదాపు ఇది 3-4 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ప్రాసెస్. అయితే దానికి ఇటీవలనే ట్రీట్మెంట్ చేసి డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసి డ్రిల్లింగ్ కూడా 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15 నుంచి డ్రిల్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఒక 18 మీటర్లు డ్రిల్లింగ్ అయిన తర్వాత మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆ షియర్ జోన్ ఉన్నటువంటి 8 మీటర్లలో 3 మీటర్లు కొలాప్స్ అయింది మొట్టమొదలు ఫేజ్ 1 కింద. ఆ కొలాప్స్ అయినప్పుడు పైన ఇన్ని సంవత్సరాల నుంచి నీరు కారడం వలన కేవిటీ పెద్దగా ఏర్పడి బండరాళ్ళు ఇవన్నీ కూడా దాని చుట్టూ ఉన్నటువంటి మట్టి కూడా కొట్టుకుపోవడం వలన ఒక టన్నుల కొద్ది వెయిట్ ఉన్నటువంటి రాళ్ళు వచ్చి పడడంతో ఆ సెగ్మెంట్ మీద పడడంతో అవి బ్రేక్ అయిపోయి మొత్తము వాటరు తర్వాత బురద అంతా ఇప్పుడు టన్నల్లకు వచ్చేసింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసి 8,000 లీటర్లు పర్ మినిట్కు వచ్చేటువంటి ప్రవాహాన్ని 3,500కు తీసుకురాగలిగిండ్రు. కొంత తగ్గించిన తర్వాత మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఈవెన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్తోనే వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. మన 15 ఫిబ్రవరికి స్టార్ట్ చేస్తే దాదాపు 18 మీటర్స్ వాళ్ళు డ్రిల్ కూడా చేయగలిగారు వాళ్ళు. దాని తర్వాత సడన్గా మన 21 వరకు డ్రిల్లింగ్ అయింది. 22 మార్నింగ్ అవర్స్ వాళ్ళందరూ ఆ షిఫ్ట్లో కొత్త షిఫ్ట్లో వాళ్ళందరూ 50 మంది వరకు వెళ్ళి అది 120 మీటర్లు ఉంటుంది టీబీఎం మొత్తం దాని యొక్క కనెక్టివిటీ అన్నీ కలుపుకుంటే. అయితే ఆ 120 మీటర్లో అక్కడక్కడ వీళ్ళు 50 మంది ఉన్నారు. హెడ్ రీచ్లో మటుకు కొంతమంది ఉన్నారేమో, అందులో నుంచి కొంతమంది రాగలిగారు, ఒక 8 మంది అక్కడ చిక్కుని ఉన్నారు. అంటే ఇప్పుడు హెడ్ నుంచి 18 మీటర్ల దగ్గర జరిగింది ఇది. అయితే ఆ 18 మీటర్లకు అటువైపు ఎవరైతే ఉండిరో వాళ్ళు అందులో 8 మంది మిగిలిపోయారు. అటువైపు ఏంటంటే స్లోప్ అటే ఉంది కాబట్టి పడ్డటువంటి బురద కానీ నీళ్లు కానీ రాళ్ళు కానీ ఇవన్నీ కూడా టెండింగ్ టువర్డ్స్ డౌన్ స్ట్రీమ్ అటే కదా. కాబట్టి అటు అక్కడనే ఎక్కువ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళు ఒకవేళ టీబీఎం దాంట్లో ఏమైనా అందులో ఏమైనా వచ్చి ఉండగలిగినట్టయితే కొంత తట్టుకోగలుగుతారు. కానీ ఎయిర్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ రాబిన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఈ టీబీఎంస్. వాళ్ళే డ్రిల్లింగ్ యాక్టివిటీ కూడా వాళ్ళకే ఎంకరేజ్ చేశారు వీళ్ళు. కాబట్టి అమెరికన్ ఇంజనీర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రిల్లింగ్. కాబట్టి వాళ్ళ యొక్క కంపెనీకి వెళ్ళి వీళ్ళు
దీని విషయాలలో ఏంటిది ప్రాబ్లమ్స్ ఏంటిది ఎప్పుడైతుంది ఏం కదా అన్నప్పుడు వాళ్ళు మేము తప్పకుండా చేస్తాం సార్, మేము ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఆడ పెట్టాం మేము షియర్ జోన్ని కంప్లీట్ చేయడానికి అన్నారు. ఇది ఇన్ ది మంత్ ఆఫ్ జూలై అయిన తర్వాత ఆగస్టు అంతా అయిపోయింది. ఇప్పుడు మొన్న ఫిబ్రవరిలో కంప్లీట్ చేసుకొని జిఎస్ఏ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేషన్ మీద వీళ్ళు డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు. కానీ 18 మీటర్స్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. ఇది అన్ని తీర్లా చేస్తున్నారండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అన్ని తీర్లా, నేవీ, ఆర్మీ అందరు అక్కడికి వచ్చారు. ఈవెన్ సింగరేణి సంబంధించిన వాళ్ళు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇట్ ఈజ్ ఒక వీళ్ళందరి యొక్క కంబైన్డ్ ఎఫర్ట్తో అక్కడ చేయగలుగుతారు. కానీ మొట్టమొదటి తీసేదానికంటే ఎక్కువ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం అప్రిషియేట్ చేయాలి రియలీ. అయితే ఇప్పుడు మనకు బురదని మొత్తం దాన్ని బయటకు తీసుకురావడానికి యంత్రాలు ఉన్నాయి, దానికి ఈజీగా తీసుకొస్తారు ఇప్పుడు టోటల్. కానీ ఈలోగా మనం జమ్మూ కాశ్మీర్లో చేసినట్టుగా ఏదైనా పైపు ద్వారా ఏమైనా పంపించినట్టయితే కొంచెము మనకు అటు ఇటు కమ్యూనికేషన్ కానీ, ఏదైనా ఎయిర్ కానీ, తర్వాత ఫుడ్ కానీ ఎన్ని చేయొచ్చు అనుకున్నాం. కానీ మరి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారేమో తెలియదు. కానీ ఏదైనా కూడా ఎఫర్ట్స్ అయితే పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, చాలా సీరియస్గా చేస్తున్నారు ప్రాణాలు కాపాడడానికి, ప్లస్ ఇమ్మీడియట్గా దాన్ని సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకోవడానికి. కాబట్టి ఈ ఎఫర్ట్స్ని ఇంకో 2-3 రోజుల్లో మనకు మంచి రిజల్ట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. దీని వరకు సరే వాళ్ళు కూడా ప్రాణాలతో బయటపడాలని మనం కోరుకుందాం. ఏదైనా కూడా ఇట్ ఈజ్ అ టోటల్ ల్యాప్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఏజెన్సీ అండి. ఆయన ఇన్ని సంవత్సరాలు దీన్ని పెట్టడమే 20 ఏళ్ళు పడుతుందండి. అసలు నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అగ్రిమెంట్ తీసుకొని 20 సంవత్సరాలు చేసిందంటే మనకు వాళ్ళు 5 ఏళ్ళు అప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నేను అనుకుంటే వాళ్ళు ఇంకా 4 ఏళ్ళనే చేస్తారు అనుకున్నాం మేము. కానీ ఈరోజు 20 ఏళ్ళు చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అట్లనే కంటిన్యూ చేసినా అది పెరిగిపోతుంటుంది కదండి. అందులో సీపేజ్ అంత వేల లీటర్ల వాటర్ పర్ మినిట్కి వస్తున్నదంటే దాని గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర అసలు ఏం లేవు, మీరు ఏమైనా పైసలు ఇస్తే చేస్తామంటే దేనికండి వాళ్ళు అసలు. పోనీ రిప్లేస్ చేయడానికి కూడా గత ప్రభుత్వం ట్రై చేసింది, ఇతని బదులు ఇంకెవరికైనా ఇద్దామని. కానీ ఈపీసీ కాంట్రాక్ట్ కాబట్టి ఇతను వదిలించుకోవాలంటే కూడా 1/3 పేమెంట్ చేయాలి, 1/3 ఉత్తగా పేమెంట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు రేట్లు ఎంత విపరీతంగా రేట్లు అవుతాయి. అదే టీబీఎంని తీయడానికి లేదు బయట. కాబట్టి ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్తోని అది నత్తే అయినా ఇక నత్తతోనే పని తీసుకోవాలి. నేను అనుకుంటా 2-3 సంవత్సరాలు ఇళ్ళనే పోతుంది. పోనీ అవుట్లెట్లైనా పని జరుగుతుందా అంటే చూడండి, 2 సంవత్సరాల నుంచి టీబీఎంకు బేరింగ్ పోయింది. బేరింగ్ తెప్పియడానికి 2 సంవత్సరాలు పడితే ఏమి ఏజెన్సీ అండి అది, చెప్పండి. ఎన్ని 100 కోట్లు కాదు, అది ఒక 40-50 కోట్లతో వచ్చేటువంటి బేరింగ్ అమెరికా నుంచి. దాదాపు ఇప్పుడు 4 నెలల క్రితం చెప్పారు నవంబర్లో అమెరికా నుంచి బయలుదేరిందని. ఇంతవరకు మరి ఇది ఇండియన్ ఓషన్కి రాలేదు. అది ఎక్కడుంది అది? మరి ఆ బేరింగ్ వచ్చిన కనీసం ఒక వైపు నుంచి అయినా పని జరుగుతుండేది కదా. మనకి ఎంత లాస్ అవుతుంది తెలుసా అండి అసలు. ఇప్పుడు అక్కడ లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి కరెంట్ బిల్ అంతా ఇది అయ్యి ఉంటే మనకు ఆ కరెంట్ బిల్ అంతా మిగిలేదు కదా. సంవత్సరానికి ఒక 200 కోట్లు మనకు మిగిలేవి కదా. మరి ఎవరు దానికి బాధ్యులు? ఏజెన్సీ ఈజ్ ది రెస్పాన్సిబుల్. No government is responsible. All governments have helped them, cooperated out of the way. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలలో మాట్లాడి దానికి వాళ్ళకి ఏ విధంగా చేయాలనో చెప్పండి అని చెప్పి అందరి సలహాలు తీసుకొని వాళ్ళకి సహకరించారు. కాబట్టి ఇది టోటల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ది కాంట్రాక్టర్ ఏజెన్సీ ఓన్లీ, అన్ఫార్చునేట్లీ. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు రెస్క్యూ అనేది కొనసాగుతోంది, అయితే ఈ తప్పిదం అంతా కూడా ఏజెన్సీది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఏవైతే డబ్బులు ఇవ్వాలో వాటికి సంబంధించినటువంటి అంతా సమకూర్చుతున్నా కానీ ఏజెన్సీలు చేసేటటువంటి ఈ నిర్లక్ష్యపు పనుల వల్లనే ఇటువంటి ప్రమాదపు ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు మాత్రం సురక్షితంగా బయటకు రావాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి, కోరుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా మనోధైర్యాలు ఇవ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి కూడా ఒకవైపు ఏదైతే అటు ఇండియన్ ఆర్మీ, నేవీతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి సిబ్బంది అంతా కూడా ఈ సహాయక చర్యల్లో మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్. Cancer Healer Center, a new beginning.